బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ఓ కళ్యాణ మండపంలో జీఎస్టీ 2.0 అవగాహన కార్యక్రమం జరిగింది. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత ఆమె జీఎస్టీ 2.0 కరపత్రాలను ఆమె ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేద ప్రజల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేస్తున్నారన్నారు. జీఎస్టీ తగ్గింపు ద్వారా నేడు రవాణా రంగంలో ఎంతో మేలు జరిగిందన్నారు. ప్రముఖంగా లాజిస్టిక్స్ విషయంలో జీఎస్టీ తగ్గడం ద్వారా ధరలు కూడా తగ్గి ప్రతి పేదవాడు నేడు లబ్ధి పొందుకోగలుగుతున్నారని తెలిపారు. అంతేకాక రైతులు కూడా ట్రాక్టర్లు 1-2 కొనే పరిస్థితులు జీఎస్టీ తగ్గడం ద్వారా నెలకొంది అని చెప్పారు. వ్యవసాయ శాఖ పనిముట్లు కూడా జీఎస్టీ తగ్గడంతో రైతులకు అందుబాటు ధరలు లభిస్తున్నాయని అన్నారు. ఈ నిర్ణయం ద్వారా ప్రతి సామాన్యుడిపై భారం పడకుండా వాహనాలను, పలు వస్తువులను కొనేందుకు ఎంతో తోడ్పడుతుందని తెలిపారు. జీఎస్టీ తగ్గింపుపై ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేసి ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని ఆమె అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి, వావ్వేరు బ్యాంక్ చైర్మన్ దొడ్ల విజయలక్ష్మి, బుచ్చిరెడ్డిపాలెం టౌన్ ప్రెసిడెంట్ గుత్తా శ్రీనివాసులు, రూరల్ జగదీష్, క్లస్టర్ ఇన్ఛార్జ్ వింజం రామానాయుడు, ఎంవి శేషయ్య, మోర్ల మురళి, బీజేపీ కాసా శ్రీనివాసులు, పెనుబల్లి శ్రీకాంత్, కౌన్సిలర్లు, జన సైనికులు పాల్గొన్నారు. దాన్ని తీసుకొచ్చి ఇంతకుముందు వ్యాపారస్తులు కూడా ఉన్నటువంటి స్టేట్ ట్యాక్స్ అధికారుల నుంచి కానీ చాలా ఇబ్బందులు పడుతుండేవాళ్ళు. ఎందుకంటే రకరకాల పన్నుల విధానాలు ఉండేవి ఇంతకుముందు. ఈ పన్ను విధానాన్ని తీసుకొచ్చిన ఘనత దేశంలో నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు రాగానే మన దేశంలో పన్ను విధానాన్ని సవరించాలి అనే ప్రత్యేక దృష్టి పెట్టి ఇంత ఆమోదయోగ్యమైనటువంటి పన్ను విధానాన్ని తీసుకొచ్చారు. కానీ తదుపరి రాను వచ్చే రోజులు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ పన్ను విధానాన్ని సరళీకృతం చేయాలి, దీన్ని తగ్గించాలి. నిత్యావసర ఇక్కడికి సుమారు 200 మంది వచ్చి ఉంటారు. కానీ ఈ అవగాహన సదస్సులు ప్రతి దగ్గర మనం ప్రభుత్వాల తరఫున ఏదైతే ప్రజలకి అందిస్తున్నామో వాళ్ళకి సక్రమంగా తెలియాలి అంటే మీరు ప్రతి దగ్గర అవగాహన సదస్సులు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఏ డిపార్ట్మెంట్లో అధికారులు కూడా ఆ డిపార్ట్మెంట్కి వచ్చే మనం ప్రజలకి ఏం చేస్తున్నామో వాళ్ళకి అర్థమయ్యేలాగా అవగాహన సదస్సులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. అదే మమ్మల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జీఎస్టీ గురించి ప్రజల్లో అవగాహన వచ్చే విధంగా మీరు పని చేయండి, మీరు వెళ్ళి చెప్పండి అని చెప్పి చెప్పడం జరిగింది. మేము అదే చేస్తున్నాం. అధికారులుగా మీరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినందుకు గతంలో 18% జీఎస్టీని 5% తగ్గించారు. కేవలం గూడ్స్ ట్రాన్స్పోర్ట్ రంగమే కాకుండా బస్సులు, మినీ బస్సులు కొనుగోలుపై కూడా ఇది వరకు 28% జీఎస్టీ 18%కి తగ్గడంతో ప్యాసింజర్స్ ట్రాన్స్పోర్ట్ రంగానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. అలాగే రైళ్ల ద్వారా జరిగే సరుకుల రవాణాపై 12 నుంచి జీఎస్టీ 5%కి తగ్గింది. ట్రాక్టర్లకి మనము ఆల్రెడీ చెప్పుకున్నాం, రైతులకి దానివల్ల ఎంతో ఉపయోగపడుతుందో అని చెప్పి. కాబట్టి ఇటువంటి గొప్ప జీఎస్టీ విధానాన్ని అమలుపరిచిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరోసారి కోవూరు నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ ఈ కార్యక్రమం చక్కగా ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి విచ్చేసిన ఈరోజు జీఎస్టీ అధికారులు నేను ఒకటే చెప్పదలుచుకుంటుంటాను. ఎప్పుడు ఈరోజు రవాణా శాఖ ఏర్పాటు చేసిన ఈ 2.0 జీఎస్టీ కార్యక్రమానికి ఇచ్చేసిన రవాణా శాఖ అధికారులకి, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు, మనం గత నెల 22వ తేదీ నుంచి ఈ జీఎస్టీ మనకి అందించినందుకు ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆల్రెడీ మనం ప్రతి రంగంలో జీఎస్టీ వల్ల ఏం లాభాలు ఉన్నాయో చెప్పుకోవడం జరిగింది. పేద మధ్య తరగతి కుటుంబీకులకి చిన్న చిన్న
సోప్ దగ్గర నుంచి, పాల డబ్బా దగ్గర నుంచి, మెడికల్ దగ్గర నుంచి ప్రతి దగ్గర మనం చెప్పుకోవడం జరిగింది. ఈరోజు రవాణా శాఖ గురించి, లాజిస్టిక్స్ గురించి మనకి ఈ జిఎస్టి వల్ల ఎంతమంది లబ్ధి పొందుతారో మనం తెలుసుకోవడానికి ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం ఇది. ఎప్పుడు కూడా విజయదశమికి, దీపావళికి మనమందరము ఈ పండగ టైంలో మనకి ఏదో కొంచెం డిస్కౌంట్స్ ఉంటాయని చెప్పి వాహనాల కొనుగోలుకి, అలాగే ఎలక్ట్రానిక్ గుడ్స్ కానీ ఇలాంటివన్నీ కొనుగోలుకి డబ్బులు దాచుకొని వెయిట్ చేస్తూ ఉంటారు అందరూ. అలాంటిది ఈసారి మనకి మన డబుల్ ఇంజిన్ సర్కార్, డబుల్ ధమాకా లాగా ఈ జిఎస్టి కూడా తగ్గినందువల్ల ప్రతి ఒక్కరూ ఎంతో ఉపయోగపడుతున్నారు. నిన్నే మా విడవలూరు మండలంలో రైతుల దగ్గర జిఎస్టి కార్యక్రమం చేశాము. అక్కడ రైతులందరూ చెప్పారు చాలా సంతోషంగా, ఒక్కొక్క ట్రాక్టర్ మీద వాళ్ళకి సుమారు 70,000 తగ్గుతుంది ఈ జిఎస్టి వల్ల. అదే కాకుండా స్పేర్ పార్ట్స్ వల్ల కూడా వాళ్ళకి ఎంతో ఆదాయం ఉంది, ఇన్సూరెన్స్ మీద ఉంది. దీనన్నిటి వల్ల ఒక రైతు ఒక ట్రాక్టర్ కొనుక్కునే విధానంలో ఉన్న వాళ్ళు ఈరోజు 2 కొనుక్కోవడానికి ముందుకొచ్చి రైతులు వ్యాపారం చేసుకోవడానికి అవన్నీ ఉపయోగపడతాయని చాలా సంతోషంగా మన ప్రభుత్వం గురించి గొప్పగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మన రవాణా శాఖ లాజిస్టిక్స్ గురించి మాట్లాడాలంటే ఏ వస్తువైనా, ఏది మనం ఇక్కడ కోవూరు కాన్స్టిట్యున్సీకి రావాలన్నా బయట నుంచి వచ్చే విధానంలో ప్రతి ట్రాన్స్పోర్టేషన్ ప్రతి ఒక్కటి కూడా ఈ జిఎస్టి వల్ల తగ్గి, దానివల్ల మనకి మెరుగైన ధరలతో ఇక్కడ వ్యాపారస్తులు కూడా అందేయగలరు అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటాను. ఇది కొనుగోలుదారులకి, వ్యాపారస్తులకి ఇద్దరికీ కూడా ఎంతో లాభదాయకం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల కోసం సంక్షేమము, అభివృద్ధి సమపాళల్లో ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో అలాగే ఈ జిఎస్టి మన నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి తీసుకొచ్చిన దానివల్ల అట్టడుగు పేద ప్రజల దగ్గర నుంచి మధ్యతరగతి ప్రజల వరకు ప్రతి ఒక్కరు కూడా దీనివల్ల ఎంతో లాభపడుతున్నారు. ఇది వరకు ఉన్న 28% అనే దాన్ని 18% తీసుకొచ్చారు. 18% అనే దాన్ని 5% తీసుకురావడం జరిగింది. ఈ కొన్ని 0% కూడా చేశారు. దీనివల్ల ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రకంగా మన ప్రజలు లబ్ధి పొందుతారు అనే దాంతో మనది పేదల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అని మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం నిరూపించుకుంది అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను.